గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. దసరా స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. వాటి ఏర్పాట్లు చాలా జోరుగా జరుగుతూ ఉంటాయి. గట్టు చింకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఆర్ట్స్ మేడంతో కలిసి ఆడిటోరియంలో కూర్చుని రావణాసురుణ్ణి రెడీ చేస్తున్నారు. ఓహో, స్కూల్ అయిపోవడానికి మనకి 2 గంటలు మాత్రమే మిగిలింది. ఇంకా మనం చేయాల్సినవి చాలా పనులు మిగిలిన్నాయి. సరిగ్గా చెప్పావు చింకి. ఇంకా మనం రావణుడి 10 తలలు చేయాలి. వాటికి పెయింటింగ్ కూడా వేయాలి. పిల్లలు, 2 గంటల్లో ఈ పనులన్నీ పూర్తయిపోతాయి. మీరు కావాలంటే లంచ్ బ్రేక్ తీసుకోండి. ఉదయం నుండి మీరంతా ఈ పనులోనే బిజీగా ఉన్నారు. అప్పుడే లంచ్ బెల్ మోగుతుంది. చూసారా, లంచ్ బెల్ కూడా అయింది. ఇప్పుడు మీరంతా వెళ్ళి లంచ్ చేయండి. తర్వాత రావణుణ్ణి తయారు చేయొచ్చు. సరే మ్యామ్. పదండి మిత్రులారా, ఈ సామానంతా పక్కన పెట్టి లంచ్ బ్రేక్ వెళ్దాం. ఓకే. ఆర్ట్స్ మేడం కూడా లంచ్ చేయడానికి వెళ్తుంది. పిల్లలందరూ కలిసి ఆడిటోరియంలోని లైన్ గా కూర్చుని లంచ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మా అమ్మ లంచ్కి వైట్ సాస్ పాస్తా ఇచ్చింది. ఎప్పట్లాగానే మా అమ్మ కూడా ఇండియన్ పాస్తానే ఇచ్చి పంపించింది. అది కూడా పోపు వేసి. కానీ నాకు ఇది చాలా ఇష్టం. నిజంగా చెప్పావు హరి. మీ అమ్మ చేసే ఇండియన్ పాస్తా చాలా బెస్ట్ గా ఉంటుంది. చూడండి, ఇవాళ నా బాక్స్ లోని నా ఫేవరెట్ ప్యాన్ కేక్స్ ఉన్నాయి. హా, అవి నాకు చాలా ఇష్టం. పిల్లలందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆడిటోరియంకి మాంటి వస్తాడు. ఇంకా మెల్లిగా ముందుకు వచ్చి గట్టు చేతిలో నుండి టిఫిన్ లాక్కుని ఇలా అంటాడు. ఏంటి, ప్యాన్ కేక్సా? అరే, ఇవి చూడటానికి చాలా బాగున్నాయి. నేను వీటిని తిని చూస్తాను. మాంటీ, నాకు నా టిఫిన్ ని తిరిగివ్వు. ఏంటి? అసలు ఈ రావణసూర్ని ఎవరు తయారు చేశారు? నేనే. ఎందుకు? అది అచ్చం నీలానే కనిపిస్తుంది చూడు. ఆ మాట విన్న వెంటనే గట్టుకి కోపం వస్తుంది. వదిలేసే గట్టు, నువ్వు వాడి మాటలు పట్టించుకోకు. కావాలనే మాంటీ నీకు కోపం తెప్పియాలని చూస్తున్నాడు. నువ్వు రియాక్ట్ అవ్వకు. మాంటీ, నువ్వు కూడా గట్టు టిఫిన్ గట్టుకి తిరిగివ్వు. ఒకవేళ ఇవ్వకపోతే? నేను నిన్ను అస్సలు వదలను మాంటీ. ఇప్పుడే చూడు. అవునా? అయితే నన్ను ఒకసారి పట్టుకుని చూపించు. దా గట్టు, దా రావణ్. మాంటీ గట్టుని ఎలా ఏడిపిస్తాడంటే గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను అన్ని వదిలిపెట్టి అతని వెనకాలే పరిగెడతాడు. ఆగు మాంటీ, నీ పని నేను ఇప్పుడే చెప్తాను. అరే గట్టు, అతని వదిలే. మేడం వచ్చాక మేడంకి అతని మీద కంప్లైంట్ ఇద్దాము. అప్పుడు వాడే ఇస్తాడు. చింకి గట్టుని ఆపుతుంది. కాని అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. మాంటీ ఆడిటోరియం బయటకు వెళ్ళిపోతాడు. గట్టు కూడా అతని వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్? గట్టు వెళ్ళిపోయాడు. అరే, ఇంకేముంది, పదండి వెళ్ళి మనిద్దరం వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని వద్దాము. పదండి. మరి పనులన్నీ ఎలా చేయాలి? ఈ గట్టు కూడా అనవసరంగా ఆ మాంటీ వెనకాల పరిగెడుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? కానీ మనం వాళ్ళని వెతకాల్సిందే కదా, లేకపోతే ఈ పనులన్నీ ఎలా పూర్తవుతాయి? ఒకవేళ మనిద్దరం వెళ్ళిపోతే అసలు అలా జరగదు. కాబట్టి బంటి, గుడ్డి మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండి ఈ పని చేస్తూ ఉండండి. నేను చింకి వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాము. ఓకే. అలా చెప్పి హరి ఇంకా చింకి గట్టును వెతకడానికి వెళ్తారు. కానీ వాళ్ళు స్కూల్ మొత్తం వెతికినా వాళ్ళిద్దరూ ఎక్కడా కనపడరు. ఓహో, వీరు క్లాస్ రూమ్ లో లేరు, కంప్యూటర్ రూమ్ లో లేరు, ఇంకా క్యాంటీన్ లో కూడా లేరు. అసలు వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? పదా చింకి, గ్రౌండ్కి వెళ్ళి చూద్దాము. వాళ్ళు ఒకవేళ అక్కడే ఉండుంటారు. ఓకే హరి, పద. హరి ఇంకా చింకి గ్రౌండ్లోకి వెళ్తారు. అక్కడ కూడా దసరా ఉన్న కారణంగా స్టాల్స్ పెట్టి ఉంటాయి. గట్టు మాంటీ వెనకాల పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు. ఆగు మాంటీ, నేను నిన్ను వదిలిపెట్టను. ఆగు మాంటీ. నేను ఆగను. ఏం చేస్తావు? ఇప్పుడే నీ పని చెప్తాను. అక్కడ చూడు హరి, మాంటీ ఇంకా గట్టు అక్కడున్నారు. పదా.
గట్టు అక్కడే ఆగు, లేకపోతే మనం చేయాల్సిన పనులన్నీ అక్కడే ఆగిపోతాయి. లేదు, ఇప్పుడే నేను మాంటీకి బుద్ధి చెప్పి వస్తాను. గట్టు చాలా కోపంగా ఉంటాడు కాబట్టి ఎవరి మాట పట్టించుకోడు. మాంటీ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆర్ట్స్ మేడం వస్తుంది. వాళ్ళ వెనకాల గుడ్డి ఇంకా బంటి కూడా వస్తారు. వాళ్ళందరూ అలా పరిగెడుతూ ఉండడం చూసి మ్యామ్ గట్టిగా అరుస్తుంది. చాలు, ఇంకా ఎక్కువైంది, అందరూ ఆగండి. మేడం అరుపు విన్న వెంటనే మాంటీ టిఫిన్ అక్కడే కింద పెట్టేసి పారిపోతాడు. గట్టు, చింకి ఇంకా హరి వాళ్ళ ప్లేసులలో వచ్చి నిలబడతారు. గట్టు ఇంక మిగతా వాళ్ళంతా ఇప్పుడే ఆడిటోరియంకి వెళ్ళపదండి. అందరూ భయపడుతూ ఆడిటోరియంకి వెళ్తారు. ఆడిటోరియంలోకి వెళ్ళిన వెంటనే గట్టు ఇలా అంటాడు. మేడం, ఇందులో నా తప్పేం లేదు. మాంటీ నాకు కోపం తెప్పించాడు, ఇంకా నా టిఫిన్ కూడా తీసుకుని వెళ్ళాడు. ఆహా, అయితే నువ్వు చేసినేంటి గట్టు? తన వెనకాలే పరిగెడుతూ వెళ్ళావు కదా, మరి మీ ఇద్దరికీ అసలు తేడా ఏముంది? ఏంటి అంటే దాని అర్థమేంటి మేడం? ఇప్పుడే చెప్తా గట్టు, ఇప్పుడే చెప్తాను. ఒకప్పుడు రావణాసురుడు సీతమ్మ తల్లిని గిన్నాలు చేయడానికి వాళ్ళు ఉన్న వనానికి బంగారు లేడీ రూపంలో వస్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి తనకి ఆ బంగారం లేడి కావాలని మొండి చేస్తూ ఉంటుంది. దానివల్ల రాముడు ఆ బంగారు లేడిని పట్టుకోవడానికి వెళ్తాడు. అంటే రాముడు కూడా రావణాసురుడు వేసిన వల వల్ల డిస్ట్రాక్ట్ అయ్యాడు. దానివల్ల రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకుని పోయాడు. అంటే ఇప్పుడు నువ్వు కూడా మాంటీ వల్ల నీ పని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యావు. రావణాసురుణ్ణి తయారు చేసే పని కూడా అలానే మిగిలిపోయింది. అర్థమైందా? పదండి. అవును మేడం, మీరు చెప్పింది నిజమే. కాబట్టి మనం ఏ పని చేసినా ఫోకస్తో చేయాలి. ఎవరు డిస్ట్రాక్ట్ చేసినా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మనం ఏ పనైనా మంచితోనే ఎదుర్కోవాలి. చెడుని చెడుతోనే తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాంటీ నీ టిఫిన్ తీసుకుంటే స్వయంగా నువ్వే అతనికి నీ టిఫిన్ ఇవ్వాల్సింది. లేకపోతే మాంటీ నిన్ను బాగా సతాయించాడనుకో, నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పాల్సిందే. నేను మాంటీకి చెప్పేదాన్ని. మేడం, మీరు చెప్పింది నిజమే. గట్టు చూడు, కూల్ అయిపోవడానికి అరగంట మాత్రమే ఉంది. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనందరం కలిసి చేసినా కూడా ఈ పని పూర్తయ్యేలా లేదు. అలా అనుకోకూడదు హరి, మనము ప్రయత్నించాలి. ఒకవేళ చిన్న పనులు మిగిలిపోతే రేపు స్కూల్కు వచ్చి చేసేయొచ్చు. ఓకే మేడం. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి రావణాసురుని రెడీ చేస్తుంటారు. చూస్తూ చూస్తూ పని మొత్తం అరగంటలోనే పూర్తయిపోతుంది. రావణాసురుడు రెడీగా ఉంటారు. ఇంక పిల్లలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ మన పని అయిపోయింది. దానితో పాటు మనం ఈరోజు ఒక మంచి లెసన్ కూడా నేర్చుకున్నాం. సరిగ్గా చెప్పావు గట్టు. మనందరం కలిసి రేపు దసరా సెలబ్రేషన్స్ బాగా చేసుకుందాం. మరుసటి రోజు అందరూ స్కూల్లో రావణాసురుణ్ణి దహనం చేస్తారు. గట్టు రాముడిలా రెడీ అయి వస్తాడు. వావ్ గట్టు, ఈ రాముడి గెటప్లో నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు. వావ్ గట్టు, సూపర్ ఉన్నావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ తర్వాత గట్టు ముందుకు వెళ్లి ధనస్సుతో రావణాసురుడి మీద బాణం వేస్తాడు. బాణం తగిలిన వెంటనే రావణాసురుడు కాలిపోతుంటాడు. రావణాసురుడు కాలిపోవడం అందరూ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఇంకా అందరూ చాలా పెద్దగా చప్పట్లు కొడుతూ ఉంటారు. పదండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి అందరి స్టాల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, టేస్టీ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఓకే, let's let's go. go. ఆ తర్వాత అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. నిన్న ఆర్ట్స్ మేడం దగ్గర నేర్చుకున్న లెసన్ ఎప్పటికీ మర్చిపోలేకపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.